అమరావతికి శాశ్వత రాజధాని అని బిల్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతికి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, ప్రభుత్వం మారంగానే 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడాడు. నారాయణ గారు చాలా ఎనర్జెటిక్ గా అమరావతి పూర్తి చేయాలనుకుంటున్నారు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానులు ఒక రాజధాని కావాలని. ఇటువంటి ఆపర్చునిటీ అందరికీ రాదు, వచ్చిన ఆపర్చునిటీ కాబట్టి. మీ ప్రభుత్వం ఏమో అమరావతి శాశ్వత రాజధాని అంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి నేను వచ్చిన తర్వాత చట్టం మార్చగలను అని అంటారు. పార్లమెంట్లో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు అమరావతి రాజధానికి చేస్తుంది, ఎక్సెప్ట్ ఒక పార్టీ. 2 లక్షల కోట్లు ఒక రాజధాని అమరావతి కోసమే పెట్టడం బేస్ అని జగన్మోహన్ రెడ్డి అంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు డేటా ప్రాపర్గా తీసుకోకుండా ప్రజలకి డేటా చెప్పడం తప్పు. ఎందుకనంటే అమరావతి ఒక శాసనం. రాష్ట్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్రపతి కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అమరావతిని కూడా పీకలేరు అంటున్నారు. ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా అమరావతి రాజధాని అంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి కాదు, ఏ సీఎం వచ్చినా ఇదే రాజధాని అన్నారు. అయితే అమరావతిలో పనులన్నీ ఫాస్ట్ స్పీడ్లో పెడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు మినిస్టర్ నారాయణ గారు. నమస్కారం. సో అమరావతికి శాశ్వత రాజధాని అని బిల్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అంటే 2014-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రాజధాని ఇక్కడ కడతాము, ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ ఇవ్వమని రైతులకు ఒక పిలిపిస్తే కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,400 ఎకరాలు ఒక్కటంటే ఒక్కటి లిటికేషన్ ల్యాండ్ ఇచ్చారు. అయితే వెంటనే సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడటం, లేఅవుట్స్ అవన్నీ డిజైన్ చేయటం, అదేవిధంగా నార్మల్ ఫాస్టర్ పార్టీ లండన్ వాళ్ళతో మాట్లాడటం, ఇవన్నీ చేయడానికి ప్రాసెస్ దాదాపు 2017 చివర 18 అయింది. అయితే ఇక్కడ రాజధాని పెడతామనేది ఆ రోజు అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన చేస్తే, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుంటూరు విజయవాడ మధ్య అమరావతికి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, 30,000 ఎకరాలు కావాలని చెప్పాడు. అంటే అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న వ్యక్తి ప్రభుత్వం మారంగానే 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడాడు. ఆ 3 ముక్కల ఆటలో ఇక్కడ రాజధానిలో ఉన్న రైతుల్ని నానా ఇబ్బందులు. ఎంత ఇబ్బందులు అంటే ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలను కూడా బూట్కాలతో కొట్టడం జరిగింది పోలీసు వాళ్ళు. ఫెన్సింగ్లు వేశారు బయటికి రానికుండా. టెంపుల్స్కి పాదయాత్ర చేస్తుంటే వాళ్ళకి అకామిడేషన్ నీళ్ళు లేకుండా చేశారు. అనేక కేసులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు, ఎస్సీ ఎస్టీ కేసులు, ఇన్ని నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అయితే ప్రభుత్వం రాగానే ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా ప్రభుత్వం రాగానే మా ప్రభుత్వం అమరావతి రాజధాని కడతామని చెప్పిన మాట ప్రకారం యాక్చువల్గా కేంద్రంతో సంప్రదించి గౌరవమైన ప్రధానమంత్రి గారి యొక్క సహాయంతో ఈరోజు అమరావతి రాజధాని ఎంతో వేగవంతంగా ట్రంక్ రోడ్స్ అయినా, లేఅవుట్స్ రోడ్ అయినా, ఇలాంటి ఐకానిక్ వన్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఫేజ్ 1 2028 ఆగస్టుకు పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఫేజ్ 1. అయితే ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు వైసీపీ నాయకులు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఏం చెప్తారో వాళ్ళకి తెలియదు. ఏమి చెప్తారో అసలు ఒక నాయకుడు ఒకటి చెప్తాడు, బొత్స సత్యనారాయణ ఒకరోజు ఒకటి చెప్తారు, ధర్మన్న ఒకరోజు చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి ఇంకో రోజు చెప్తాడు. ఇవన్నీ చూసి రైతు సోదరులు గౌరవ ముఖ్యమంత్రి గారిని అప్రోచ్ అయ్యారు. సార్, దీన్ని పార్లమెంట్లో చట్టం చేయించండి, అప్పుడు మాకు సేఫ్టీ ఉంటుందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళా ప్రధానమంత్రితో మాట్లాడటం, వారి ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మన ఎగువ సభ దిగువ సభలో పెట్టి దాన్ని చట్టం చేసి ఈరోజు చట్టమైంది. అందరూ ఎంతో హ్యాపీగా ఉంటారు. ఇది చేయడానికి కారణం ఏంటంటే ఆ వైసీపీ నాయకులు వాళ్ళ నాయకుడు ఇచ్చే స్టేట్మెంట్స్తో రైతు సోదరులు భయపడి పార్లమెంట్లో చట్టం చేయమని రిక్వెస్ట్ చేసి చేయడం జరిగింది. అసలు అమరావతిలో పనులు ఎలా జరుగుతున్నాయి? 1 lakh acres లో ఏం బిల్డ్ చేయబోతున్నారు? అంటే రోజుకి ఎంతమంది పని చేస్తున్నారు దీనికోసం? ఇప్పుడు అమరావతిలో యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నది 34,400 ఎకరాలండి, 1 lakh కాదు ఇది. దాంట్లో ఈరోజు అటు ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు కానీ, లేఅవుట్స్ రోడ్స్ 1,500 కిలోమీటర్లు కానీ, ఐకానిక్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు,
రాజభవన్ కావచ్చు, ఇవన్నీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఫేజ్డ్ మేనర్లో కంప్లీట్ అయిపోతాయి. కొన్ని ఎమ్మెల్యేల అపార్ట్మెంట్లు అయితే పూర్తి అయిపోయినాయి. ఈ నెలాఖరాకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ ఆఫీసర్ల అపార్ట్మెంట్లు ఇస్తున్నారు. నెక్స్ట్ మంత్లో మెజారిటీ మంత్రుల యొక్క బంగళాలు ఇచ్చేస్తున్నారు. ఇట్లా రాబోయే 2-3 నెలల్లో యాక్చువల్గా 4026 మందికి ఏదైతే హౌసెస్ కడతారో అవన్నీ కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా ఏదైతే ట్రంక్ రోడ్స్ ఉన్నాయో 2026 డిసెంబర్ ఎండింగ్‌కి పూర్తవుతాయి. లేఅవుట్స్ కానీ, ఐకానిక్ భవన్ కానీ ఇవన్నీ కూడా 2028 ఆగస్టుకి పూర్తయ్యేటట్టుగా చక్కగా ప్లానింగ్ జరుగుతుంది. ఇవి ఎంతో వేగవంతంగా జరగటంలో వైసీపీ నాయకులు భరించలేకపోతున్నారు. వీళ్ళు రాజధాని కంప్లీట్ చేస్తున్నారు, ఇంకాగదు, 2 సంవత్సరాల్లో మెజారిటీ అయిపోతుంది, ఫస్ట్ ఫేజ్ అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందుకని వాళ్ళు రకరకాల స్టేట్మెంట్ ఇస్తుంటే రైతులు భయపడితే అందుకని యాక్చువల్ చట్టం చేయడం జరిగింది. వర్క్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అమరావతి చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? దాన్ని ఓవర్కమ్ ఎలా చేస్తున్నారు? అంటే 2014-19లో యాక్చువల్గా రైతు సోదరులు అందరితో కలిసి పాలసీలు చేసామండి. జరీఫ్ కానీ, నాన్ జరీఫ్ కానీ, గ్రామ కంటాలు కానీ, తర్వాత రోడ్ హీట్స్ కానీ. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొందరు వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నారు. వాటికి కమిటీలు వేసాం, జరీఫ్ నాన్ జరీఫ్ కమిటీ వేసాం, కమిటీ క్లియర్ చేసింది. అదేవిధంగా గ్రామ కంటాల కమిటీ వేసింది. ఆ గ్రామ కంటాల కమిటీ కూడా ఫైనలైజ్ చేస్తే అది కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. నారాయణ గారు చాలా ఎనర్జెటిక్ గా అమరావతి పూర్తి చేయాలనుకుంటున్నారు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? రీజన్ ఏం లేదండి, గౌరవ ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఈ బాధ్యతని మా శాఖకి ఇచ్చి చేయమన్నారు. చేసే రోజు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానులు ఒక రాజధాని కావాలని. అందుకని అనేక దేశ విదేశాలు కూడా తిరగటం జరిగింది, అక్కడ స్టడీ చేయడం కూడా జరిగింది. ఆ యొక్క ఎక్స్పీరియన్స్తో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దాంతో చేసాం. ఒక రాష్ట్రానికి ఒక రాజధాని కట్టాం, దాంట్లో పార్టిసిపేషన్ ఉందంటే నిజంగా అది ఒక అంతకంటే సాటిస్ఫాక్షన్ ఒక మనిషికి అవసరం లేదు. ఇటువంటి ఆపర్చునిటీ అందరికీ రాదు, వచ్చిన ఆపర్చునిటీ కాబట్టి దీన్ని పూర్తి చేయాలనే ఒక కంకణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో వారు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం దీన్ని ముందుకు తీసుకుపోతాం. మీ ప్రభుత్వం ఏమో అమరావతి శాశ్వత రాజధాని అంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి నేను వచ్చిన తర్వాత చట్టం మార్చగలను అని అంటారు. దీనికి ఏం సమాధానం? అంటే పార్లమెంట్లో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు అమరావతి రాజధానికి చేతులెత్తాయి, ఎక్సెప్ట్ ఒక పార్టీ, ఒకే ఒక పార్టీ. వాడు కూడా పార్టీ నుంచి బయటికి వెళ్ళారు. అక్కడ పార్లమెంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోయారు. కానీ అన్ని పార్టీలు ఏకతాటికి యాక్సెప్ట్ చేస్తే అసలు ఆయన వచ్చేది లేదు. అన్ని పార్టీలు ఒకసారి ఏకతాటి చేసిన తర్వాత అసలు ఆ మాట మాట్లాడకూడదు, నేను వస్తే ఇచ్చేస్తా అని. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారు దానికి. 2 లక్షల కోట్లు ఒక రాజధాని అమరావతి కోసమే పెట్టడం బేస్ట్ అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? అంటే ఆయన నోటికి వచ్చిన ఫిగర్స్ చెప్తున్నారండి. యాజ్ టీజ్గా ఈరోజు తీసుకుంటే 51,000 కోట్లకి టెండర్లు ఇచ్చింది, మరొక 15,000 కోట్లు కూడా ఇవ్వాల్సి వస్తుంది, అది కూడా ఇస్తాం ఎందుకంటే పూర్తి చేయాలంటే. సుమారుగా ఒక 75,000 కోట్లు ఉంటుంది. 75,000 కోట్లతో టోటల్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ అయిపోతాయి. అయితే ఈ డబ్బులు కూడా తీర్చడానికి ప్రజల సొమ్ముతో ప్రజలు కట్టే ట్యాక్సులు చేయట్లా. చక్కగా 5,000 ఎకరాల ల్యాండ్ ఆడ పెట్టున్నాం. 5,000 ఎకరాల ల్యాండ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోతే దాని విలువ పెరుగుతుంది. ఈరోజు హైదరాబాద్లో ఎట్లయితే ల్యాండ్ విలువ వేల నుంచి కోట్లకు పెరిగిందో ఖచ్చితంగా 5,000 ఎకరాల ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. దాన్ని యాక్చువల్గా సేల్ చేసి ఆ యొక్క ఏదైతే అప్పు ఇప్పుడు తెచ్చామో అప్పు రీపేమెంట్ చేయడం జరుగుతుంది. అమరావతి ఒక సెల్ఫ్ సస్టైన్స్ అని మీరు అంటున్నారు, మరి ఎందుకు అప్పులు తీసుకొస్తున్నారు అమరావతి కోసం అని నాన్న అడుగుతున్నారు. అంటే ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు పెట్టుబడి పెట్టాలి కదా. ఇప్పుడు రైతులు భూమి ఇచ్చారు, వాళ్ళకి రోడ్స్ డ్రైన్స్ వేయాలా, వేయాలంటే పెట్టుబడి పెట్టాలా, పెట్టుబడి పెట్టాలంటే అప్పులు తీసుకొచ్చాము, దాంతో చేస్తున్నాము. రీపేమెంట్కి అక్కడ 5,000 ఎకరాలు నెట్ పెట్టాము. 5,000 ఎకరాలు పెట్టిన దాంట్లోనే గత ముఖ్యమంత్రి దాన్ని చలనం వల్ల చేస్తే మళ్ళీ లీగల్గా అవన్నీ చేసి కరెక్ట్ చేసి మళ్ళీ 5,000 ఎకరాలని ఇప్పుడు మనం ప్రిజర్వ్ చేయడం జరిగింది. అమరావతి కన్స్ట్రక్షన్ అంతా ఒక స్కామ్, కావాలని దోచుకోవడానికి ఈ కన్స్ట్రక్షన్ అంతా పేరు పెట్టి చేస్తున్నారని చెప్తున్నారు. దీనికి సమాధానం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు డేటా ప్రాపర్గా తీసుకోకుండా ప్రజలకి డేటా చెప్పడం తప్పు. ఎందుకనంటే హైదరాబాద్ సెక్రటరియట్ చాలా తక్కువ చెప్పారు, నేను తీసుకున్న వాళ్ళ దగ్గర డేటా. వాళ్ళు ఫస్ట్ 7 లక్షల చదరపు అడుగులకి టెండర్ పిలిచారు, 650 కోట్లు సంథింగ్, 7 లక్షలకి. తర్వాత దాన్ని 10 లక్షలు కట్టారు. కడితే అది స్క్వేర్ ఫీటు విత్ జిఎస్టీ 11,000 అయింది. పోయి చెక్ చేసుకోమనండి. నేను డేటా తెప్పించా,
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అక్కడ నుంచి డేటా తెప్పించారు. అసెంబ్లీ అండ్ పార్లమెంట్ రెండింటిని ఎగ్జాంపుల్గా ఇస్తున్నారు. పార్లమెంట్ కూడా ఈరోజు తీసుకుంటే జిఎస్టీతో 15,000 అయింది. వారు డేటా పూర్తిగా తీసుకోకుండా, డీవియేషన్స్ తీసుకోకుండా, కేవలం ఫస్ట్ ఇచ్చిన టెండర్ తీసుకొని, ఆ టెండర్‌తో పూర్తి చేసిన మొత్తం చెప్పారు. అది ప్రజలకు తప్పు చెప్పారు. పార్లమెంటుది విత్ జీఎస్టీ 15,000 స్క్వేర్ ఫీట్ అయింది. అదేవిధంగా హైదరాబాద్ ఏదైతే కట్టారో అసెంబ్లీ, అవి సెక్రటేరియట్, అది 11,000 అయింది. అది చెక్ చేసుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను ఇంకోసారి. అమరావతిని 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం అంటున్నారు. అది సంభవమే అంటారా? జరిగిద్ది అంటారా 3 ఇయర్స్‌లో నిజంగా? అంటే అమరావతి పూర్తి కావటం అంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్. హైదరాబాద్ ఎలా స్టిల్ డెవలప్ అవుతుంది. అయితే ఫస్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజలు ఉండటానికి చక్కటి ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ రోడ్స్, అదేవిధంగా వాళ్ళకి వాటరు, డ్రైన్స్, యూజీడీ, ఎలక్ట్రిసిటీ, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, ఇవన్నీ ఫేజ్ 1 ఇవన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. తర్వాత ఇట్ ఈస్ ఎ నిరంతర ప్రక్రియ. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఎక్కడైనా ఒక పార్లమెంట్లో ఒక సబ్జెక్టు మీద డిస్కస్ చేస్తూ ఉంటే రాజధాని మీద పార్లమెంట్లో జరుగుతున్న డిస్కషన్. ఆ డిస్కషన్ జరిగేటప్పుడు వాళ్ళ నాయకుడు ఆ పార్లమెంట్ ఎంపీలకు చెప్పాలి, ఇలా మాట్లాడండి. అది వదిలేసి అదే సమయంలో మావిగనని ఇంకోటి తీసుకొచ్చి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు తీసుకొచ్చి ఎందుకు తెచ్చాడంటే నేను చాలా క్లారిటీ చెప్తున్నాను. రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. పార్లమెంట్లో అయిపోతుంది. ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నారు. ఆ ఆనందాన్ని ఓర్చుకోలేక ప్రజల ఆనందాన్ని చెడగొట్టాలని చేస్తూ ఒక శాడిస్ట్ మెంటాలిటీతో అదే సమయంలో మావిగనని తీసుకొచ్చాడు. ఎందుకంటే మావిగనని తీసుకుని ప్రజల యొక్క డైవర్షన్ మారుతుంది, వాళ్ళ ఆనందం బ్రేక్ అవుతుంది. ఇది శాడిజం అంటారు. అసలు అయిపోతుందండి రాజధాని, చక్కగా జరుగుతుంది ఫేజ్ 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్. వచ్చి చూడమనండి. అసలు మన రాష్ట్రంలో కాదు, పక్కన తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, మన ఆంధ్ర వాళ్ళు ఎవరున్నా వాళ్ళు అంటున్నారు, సార్ అమరావతి రాజధాని బ్రహ్మాండంగా జరిగిపోతుంది, ఆడికొచ్చి చూస్తే బ్రహ్మాండంగా జరుగుతుంది, ఎక్కడ చూసినా క్రేన్లు, జేసీబీలు, ప్రొక్లైన్లు జరుగుతుంది. వాళ్ళు చెప్తుంటే ఈరోజు వచ్చి చూడాలి, వాళ్ళు నాయకులు వచ్చి ఇక్కడ చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. 2 లక్షల కోట్లు మినిమం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి, డ్రైనేజీలు కట్టడానికి, రోడ్స్ వేయడానికే సరిపోయింది. వీళ్ళు కలల రాజధాని అమరావతి కట్టడానికి ఎన్ని లక్షల కోట్లు అయింది అని ప్రశ్నిస్తున్నారు. అంటే 2 లక్షలు దేనికో చెప్పాలండి ఆయన. ఈరోజు టెండర్ కదా, గవర్నమెంట్, ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్లో టెండర్లో 51,000కి పిలిచాం, మరొక 15,000 కూడా పిలవాల్సి వస్తుంది బ్యాలెన్స్కి, 75,000 అవుతుంది. 2 లక్షలు ఎందుకో మాకు తెలియదు, ఎందుకు చెప్తున్నాడు. ఆ డబ్బులు కూడా రీపేమెంట్ చేయడానికి 5,000 ఎకరాలు పక్కన పెట్టున్నాం. ల్యాండ్ వాల్యూ పెరిగితే అది అమ్మితే 1,00,000 కంటే ఎక్కువ, 1,00,000 కోట్ల కంటే ఎక్కువ వస్తుంది. ఆ విధంగా ఒక పక్కా ఫైనాన్షియల్ ప్లానింగ్తో ముఖ్యమంత్రి గారికి అయితే చాలా ప్లానింగ్ ఉంది. గత ముఖ్యమంత్రికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు, ఫైనాన్షియల్ ప్లానింగ్ తెలియదు, అంతా గందరగోళం చేశారు. అయితే మా ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి చక్కటి ప్లానింగ్ ఉంది. ఆయన మొదటి నుంచి ఒక ప్లాన్ ఇచ్చారు. ఆ ప్లాన్ ప్రకారం చేస్తాం. ప్రజల సొమ్ముతో, ప్రజలు కట్టే ట్యాక్సులతో కాకుండా ల్యాండ్ని అమ్మి దాంతో తీర్చడం జరుగుతుంది. వైజాగ్లో 1 రూపీకి చాలా ల్యాండ్స్ ఇచ్చారు కంపెనీస్కి. మరి అమరావతికి ఎందుకు ఇవ్వట్లేదు? అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? అంటే వైజాగ్లోనండి ఇప్పుడు ఈరోజు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వచ్చినాయి. ఒక్కటే ఆలోచించింది, విజన్ ఉన్న నాయకుడు ఆలోచించేది అదే. ఒక ఒక ఐటీ కంపెనీ వస్తే ఎన్నో వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, వేల మందికి. ఈరోజు అనేక దేశ విదేశాలు తిరిగి అటు ముఖ్యమంత్రి యువనాయకుడు లోకేష్ అనేక ఐటీ కంపెనీని, అనేక ఇండస్ట్రీస్ని ఎందుకు తీసుకొచ్చారు? యువతకు ఉద్యోగాలు రావాలని. యువతకు ఉద్యోగాలు వస్తేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. రెండోది, రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి, దాంట్లో ప్రొడక్షన్ రావాలి, ప్రొడక్షన్ సేల్ కావాలి, దాంట్లో జిఎస్టీ రావాలి, ఇన్కమ్ ట్యాక్స్ రావాలి. ఇవన్నీ వచ్చినప్పుడు రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి. దానికి కొన్ని సబ్సిడీస్ రాదు. అన్ని రాష్ట్రాలు ఎలా చేస్తున్నారో చూసి వాటికంటే బెటర్ పాలసీ చేశారు. ఈరోజు అది చేయబట్టి ఈరోజు మన భారతదేశంలో ఈ సంవత్సరం వచ్చిన మొత్తం ఎంఓయూల్లో 25.5% ఒక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇదంతా మా ముఖ్యమంత్రి, మా యువ నాయకుడు లోకేష్ వల్ల వచ్చింది. అమరావతిలో చాలా భూములు సిబిఎన్ గారు మీరు కొన్నారని అంటున్నారు వైసీపీ వాళ్ళు. మీరెంత కొన్నారని వైసీపీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ నాయకులు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. సీఎం గారు ఇల్లు కడుతున్నారు,
మా పిల్లలు ఇల్లు కట్టుకుంటున్నారు. అంతకుమించి నేనైతే ఎక్కడా కొనను కూడా. అవసరం కూడా లేదు. చాలా క్లియర్. నా మీద కేసులు పెట్టారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు అయన్నీ తప్పుడు కేసులని. అయితే కోర్టుల మీద నమ్మకం మాకుంది. ఎంతో గౌరవం ఉంది. అవన్నీ స్టే ఇచ్చినాయి. వాళ్ళు చేయాల్సిన ఇబ్బందులన్నీ పెట్టారు. ఇప్పుడు కూడా పెట్టాలని చూస్తున్నారు కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. అమరావతిలో ఎక్కువ ల్యాండ్స్ అన్ని మీ టీడీపీ నాయకులువే అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనికి ఏం సమాధానం? అంటే వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకి తెలీదండి. ఎక్కువగా అంటే వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి క్యాస్ట్ పాలిటిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు ఎక్కువగా. బీసీలు వాళ్ళు క్యాస్ట్ పాలిటిక్స్ తీసుకొచ్చి విడగొట్టి డివైడ్ చేయాలనుకుంటున్నారు. అందరూ యూనిట్గా ఉండారు. అటువంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ ప్రయత్నాలు కుదరవు. ఎక్కడైనా రాజధానిలో రిజర్వాయర్లు కట్టడం చూసారా? అంటే అమరావతి మునిగిపోయిద్దని భయపడుతున్నారా అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటే మాస్టర్ ప్లాను చేయించినప్పుడు అటు సింగపూర్ కావచ్చు, నెదర్లాండ్స్ కావచ్చు, వీళ్ళందరి దగ్గర డిజైన్ చేయిస్తే సేఫ్టీ సిటీ కావాలనే ఉద్దేశంతో ఏదైతే రిజర్వాయర్లు ఉన్నాయో ఉన్న రిజర్వాయర్లు ఉన్నాయి. ఎందుకంటే న్యాచురల్గా రెయిన్ వచ్చి ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశంలో అయినా రిజర్వాయర్లు ఎందుకు ఉంటాయంటే వర్షాకాలం నీళ్ళు వచ్చినప్పుడు అవన్నీ రిజర్వాయర్లో మనం స్టోర్ చేసుకుంటాం. దాన్ని తాగటానికి కావచ్చు, లేదా ఇంటి అవసరాలకు కావచ్చు, లేదా సేద్యానికి కానీ వాడతారు. అది కామన్ సెన్స్. అట్టే ఈ ఏరియాలో కూడా ఆల్రెడీ రిజర్వాయర్లు ఉన్నారు. ఉన్న రిజర్వాయర్ని మనం ఏంటంటే బెటర్గా చేస్తున్నాం. అంటే మావిగన్ని క్యాపిటల్గా చేస్తే 10,000 కోట్లలో అయిపోయింది కదా అంటారు. దానికి ఏం చెప్తారు? అసలు ఇప్పుడు 2 లక్షల కోట్లు పెట్టే బదులు 10,000 కోట్లు సింపుల్గా అయిపోయింది. అన్నీ ఉన్న చోటే మావిగా ఉంది కదా, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఉంది కదా అని అంటున్నారు. అసలు 1924 మంది 3 ముక్కలు ఆట ఆడాడు. ఇప్పుడు మరో 3 ముక్కలు ఆట ఆడుతున్నాడు. ఇదంతా ఓన్లీ కన్ఫ్యూజన్ కోసమే. ఆల్రెడీ అమరావతిలో మేజర్ వర్క్స్ అయిపోయి అంతా అయిపోయి ఆ రోజు ల్యాండ్ పూలింగ్ దేనికి తీసుకున్నామండి? రాజధాని కట్టడం కోసం. సిఆర్డీ యాక్ట్లో ఏముంది? ఏ పర్పస్కి అయితే ల్యాండ్ తీసుకుంటారో దానికే చేయాలండి. ఇట్ ఈస్ ఎ కామన్ సెన్స్ ఇష్యూ. ల్యాండ్ తీసుకునేది దానికోసం, రాజధాని కోసం. సిఆర్డీలో యాక్ట్ ఉన్న దాన్ని ఆయన రిపీల్ చేయడానికి ట్రై చేశాడు. కాబట్టి ఆయన ఏదో అంటే ప్రభుత్వం చేసే ప్రతిదాన్ని వ్యతిరేకించాలా, అడ్డదారులను ప్రజలను పట్టించాలనుకుంటారు. ఎవ్వరు అంత అమాయకులు కాదు. ఆ మావిగానికి చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు. మావిగనని పక్కన పెడితే ఇది 3 ఇయర్స్లో అవ్వదు. ఇంకా నియర్లీ 15 ఇయర్స్ మీరే ప్రభుత్వంలో ఉండడానికి అమరావతి కట్టిస్తున్నారు కావాలని అంటారు. దీనికి సమాధానం? మీరు త్రీ ఇయర్స్ తర్వాత ఇంటర్వ్యూ చేయండి, నేను చెప్తాను ఎలా జరిగింది అనేది. మీకు తెలుసు, మీరు చూస్తున్నారు రోజు అమరావతిలో. Done, sir. Thank you for your valuable. ఓకే, థ్యాంక్ యూ. Signing off, Atha Muhammad RTV, Amravati.